అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? క్షేమంగా ఉన్నారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మన ప్రభు గొప్పవాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడితే దేవుడు ఆయన. నిన్నటి కాల సమయం అంతా కూడా మన ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానంగా మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. 1 Corinthians chapter 14 verses 33. 1 Corinthians chapter 14 verses 33. చూడండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరి కర్త కాదు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధుల యొక్క సంఘము అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఆయన అల్లరికి గొడవలకి ఆయన కర్త కాదు, ఆయన దేవుడు కాదు. ఎక్కడ అల్లరి ఉంటుందో ఆయన అక్కడ ఉండలేడు. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఆయన నివసిస్తాడు అనమాట. ఆయనకి ఎంతో ఆనందం అక్కడ నివసించాలని, వాళ్ళ కుటుంబంలో నివసించాలని, వాళ్ళ హృదయంలో నివసించాలని ఆయన ఎంతో సంతోషపడేవాడు. ఎక్కడ సమాధానంగా ప్రజలు ఉంటారో, ఒకవేళ వాళ్ళ కుటుంబంలో చింతలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు ఉన్నప్పటికీ ప్రతి సమస్యను కూడా దేవునికి అప్పచెప్పి సమాధానంగా ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో దేవుడు నివసిస్తాడంట. ఆయన సమాధానమునికే దేవుడు, సమాధానానికే కర్త, అల్లరికి కర్త కాదాడు ఆయన. అల్లరి ఈ యొక్క మరి చూడండి, ఈ గొడవలు అవన్నీ ఉంటే దేవుడు అక్కడ మన కుటుంబాల్లో నివసించలేడు. దయచేసి మనము సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి. ఆయన సమాధానముకి కర్త దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడిని అడిగితే మనము, ప్రభా నా కుటుంబంలో సమాధానం అనుగ్రహించు, ప్రభా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయని ఆయన తండ్రి అని మనం అడగాలి. ప్రభా ఈ ప్రాబ్లం అంతట్లో మీరే చూసుకోండి, ఇది మాకైతే అసాధ్యం ఉంది, సడన్గా మీకు సమస్తం సాధ్యం ప్రభా. ఈ ప్రాబ్లమ్స్, ఈ యొక్క నా శ్రమను మీ చేతకు అప్పచెప్తున్నాం, ఈ భారమును మీ మీద మోపుచున్నాం, మీరే చూసుకోండి అని దేవుడికి అప్పచెప్పినప్పుడు ఆయన మన సరిహద్దులలో సమాధానం కలుగు చేసే దేవుడు అంట ఆయన. హల్లెలూయా. మన సరిహద్దులలో సమాధానం కలుగు చేసే గొప్ప దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సరిహద్దులలో సమాధానం లేక ఈరోజు నువ్వు అల్లరి, గొడవలు, కుటుంబాల్లో అసమాధానము, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావేమో, అనారోగ్యం ఉందని బాధపడుతున్నావేమో, డాక్టర్ వల్ల ఈ యొక్క రోగం బాగలేదని బాధపడుతున్నావేమో, మరి చాలా బాధపడుతున్నావేమో. ఈరోజు నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయడం ఆయనే. ఆయన సమాధానముకి దేవుడు, సమాధానమునకే కర్త ఆయన, అల్లరికి కర్త కాదు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. 147 కీర్తనలో 14వ వచనం. 14 చూడండి. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. చూడండి, దయచేసి కుటుంబంలో అల్లరి చేసుకోవద్దు. ఈ సమస్య నీ ద్వారా వచ్చింది, ఈ ప్రాబ్లం నీ ద్వారా వచ్చింది, నీ ద్వారానే ఈరోజు కుటుంబంలో గొడవలు వచ్చినాయి అని ఒకరికొకరు అల్లరి చేసుకోవద్దు. ఆయన అల్లరి చేసే దేవుడు కాదు, అల్లరి కలిగించే దేవుడు కాదు. పరలోకం విడిచిపెట్టి చూడండి, సమస్త వైధర్యం విడిచిపెట్టి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నీ కుటుంబంలో సమాధానం కలుగజేయడానికి, మన కుటుంబాల్లో, మన హృదయాల్లో సమాధానం కలుగజేయడానికి, మనల్ని ఆయన సమాధానం కలుగజేసి ఆయన మార్గం నడిపించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ యొక్క భూలోకానికి వచ్చినాడు. రిక్తునిగా తను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకోసమో? నేను సమాధానంగా ఉంచడానికే కదా, నేను సంతోషంగా ఉంచడానికే కదా. ఈ భూలోకంలో సమస్త వనరులు సృష్టించింది ఎవరి కోసమో? దేవుని కోసమా? మన కోసమే కదా. తన బిడ్డలైన మన కోసమే, ఆ దేవుని యొక్క బిడ్డలైన మన అందరి కోసము సమస్త వనరులని ఈ భూలోకంలో సృష్టించాడు దేవుడు. అది కూడా తెలియకుండా మన కుటుంబంలో అల్లరి, గొడవలు, అసమాధానము, చింతలు ఎందుకండి? సర్వ సృష్టికర్తైన దేవుడు మన కుటుంబంలో, మన హృదయాలు ఉంటే చింతించడం ఎందుకు? అన్ని జనులు చూసి వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదని చెప్పడం ఎందుకు? దేవుని నామాన్ని అవమానపరిచేది ఎందుకు? సమాధానం కర్త అయిన అల్లరి కర్త కాదు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఎన్ని శ్రమల కష్టాలు మన కుటుంబంలో ఉన్నా కానీ
దేవుడు ఆయన సమాధాన కర్త, అల్లరి కర్త కాదని అల్లరి మానేసేయి. సమాధానం ఉండు. హృదయంలో కష్టం ఉంది, కుటుంబంలో కష్టం ఉంది, ఆ కష్టాన్ని మింగేసేయి. సమాధానం ఉన్న కుటుంబంలో ఆయన సమాధానానికి దేవుడు ఆయన. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. ఈరోజు నీ సరిహద్దులలో నీ యొక్క మరి అనారోగ్య సమస్యలు బాధపడుతున్నాయేమో, అప్పుల బాధలతో బాధపడుతున్నాయేమో, వ్యాపారం కాలేదని బాధపడుతున్నాయేమో, ఉద్యోగంలో సమాధానం లేదని బాధపడుతున్నాయేమో, బిడ్డల మాటలు లేదని బాధపడుతున్నాయేమో, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేవాడు ఆయనే. ఆయన సమాధానం కర్త, ఆయన సమాధానం కలిగించే దేవుడు ఆయన. సమాధానం ఇవ్వడానికి ఆ భూలోకం పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చినాడు ఆయన. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా, నీ చింతలు తీర్చలేడా? నీ రోగాన్ని మరి స్వస్థపరచలేడా ఆయన? మీకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? మీ వ్యాపారాన్ని దీవించలేడా దేవుడు? నీ వ్యాపారాన్ని దీవించి నీకు సమాధానం కలుగజేస్తాడు ఆయన. ఆయన సమాధానమకే దేవుడు ఆయన. నీ ఉద్యోగాన్ని దీవించి నీకు సమాధానం కలుగజేస్తాడు ఆయన దేవుడు ఆయన. నీ పిల్లలకు వివాహం చేసి నీకు వివాహం కాలేదని ఎంతో చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, టెన్షన్ తీసుకుంటున్నావేమో. నీకు వివాహం కలుగజేసేది నీ బిడ్డలకి ఆయన తెలుసు. ఆయన సమాధానం కలుగజేస్తాడు. నీకు వివాహం చేసి ఇచ్చి కావాల్సిన డబ్బులు ఇచ్చి నీకు సమాధానం కలుగజేయబోతాడు. కొంచెం ఓపిక పట్టు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ఒప్పచెప్పు, హ్యాపీగా ఉండు, సమాధానంగా ఉండు. ఆయన సమాధానకర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు. సమాధానం కర్త ఆయన, అల్లరి కర్త కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. సర్వ సృష్టికి అధికారి ఆయన. ఆయన సమాధానకర్త ఆయన. సమాధానం ఇవ్వాలని ఆ భూలోకం విడిచిపెట్టి నీ కోసం మన కోసం వచ్చాడు. మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టినాడు. ఎందుకు? మన కుటుంబంలో సమాధానం లేదు. పాపాలతో శాపాలతో నశించిపోతున్న మనల్ని, గొడవలతో అల్లరితో నశించిపోతున్న మమ్మల్ని సమాధానం పరచడానికే ఆయన సిలువలో రక్తం కార్చాడు. సంతోషం మనకి పంచడానికే, ఆ ప్రేమను పంచడానికే సిలువలో మన కోసం మరణించి రక్తం కార్చాడు ఆయన దేవుడు. హల్లెలూయా. మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావా? చింతిస్తున్నావా? నాకు ఉద్యోగం లేదని మీ తల్లిదండ్రులు తిడుతున్నారా? ఈరోజు దేవుడు నీకు మంచి కంపెనీలో ఉద్యోగము ఇవ్వగలడు. నీకు సమాధానం కలుగజేయడు దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు సమాధానం కలిగించే దేవుడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. చదువుకో 147 కీర్తన 14 వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు మంచి గోధుమతో నేను తృప్తిపరచబోతున్నాడు. మంచి ఆహారం తినబోతున్నావు. నీ బిడ్డలకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన సమాధానం కలుగజేయబోతున్నాడు సరిహద్దులంతట్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ కంపెనీలో, నీ కుటుంబంలో, నీ పిల్లలతో, హృదయంలో సమస్తం సమాధానంగా నీకు కలుగజేయబోతున్నాడు దేవుడు. నీ సరిహద్దులన్నిటిలో ఆయన సమాధానం కలుగజేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. బాగలేక బాధపడుతున్నావా? దేవుడు నీ రోజు స్వస్థపరుస్తున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి లోకానికి వచ్చిన ఆయన పొందిన గాయాల నీకు స్వస్థత కలిగిపోతుంది ఈరోజు. ఆమెనను వీడియో చూసి ఆమెనను అద్భుతం జరిగి వస్తున్నాడు దేవుడు నీకు. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? ఎవరికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళకి దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు మంచి కంపెనీలో. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. భయపడకు. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. అల్లరి కర్త కాదు. ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, వీళ్ళకి ఉద్యోగం లేదు అని ఎవరిని తిట్టుకో. దేవుని కప్పు చెప్పాయి. మంచి కంపెనీ నీకు ఉద్యోగం దొరకబోతుంది యేసు నామములో. హల్లెలూయా. చూసావా? నేర్చుకో. సమాధానకరంగా ఉండు. ప్రతి ఒక్కటి కూడా సమస్తము చూడండి సకాలంలో దేవుడు నీకు జరిగిస్తాడు. నీ కుటుంబంలో సమాధానం కలిగిస్తాడు దేవుడు. అల్లరిని కొట్టివేసడానికి లోకానికి వచ్చినాడు ఆయన. అల్లరిని, జగడాలని, అసమాధానాన్ని, చింతల్ని, బాధల్ని కొట్టివేసి నీ సరిహద్దులో సమాధానం కలిగేయడానికి లోకానికి వచ్చినాడు ఆయన. సమాధానకే కర్త ఆయన, అల్లరి కర్త కాదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. గొప్ప కార్యం జరిగించండి. మరి ఆ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. దేవుడు చూడండి వాగ్దానం విని ఆమెనంటే ఆ రోజు సాయంకాలంలో అద్భుతం జరుగుతుంది మీ కుటుంబాల్లో. దేవుని నామానికి మహిమ కలిగిన ప్రార్థన. ప్రభువా, నువ్వు సమాధానముకే కర్త, అల్లరి కర్త కదయ్యా. నువ్వు ఉన్న కుటుంబంలో సమాధానం ఉంటుంది ప్రభువా. మరి దుష్టుడు అల్లరి రేపిస్తాడేమో ఏదో ఒక విషయంలో వాడి కార్యాలను చితగొట్టి నాయన సమాధానం కలిగి చేసి దేవుడు నువ్వు ఒక్కడివే నాయన. మా హృదయం నా కుటుంబంలో ఉన్నావు, దాన్ని ఎలాగైనా సమాధానం చేయగలవు నాయన. పరలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చింది సమాధానం ఇవ్వడానికే. నీ సరిహద్దులో నీకు సమాధానం కలుగు చేసేది ఆయనే అని దావీదు అన్నాడు. ప్రభు నిజంగా మంచి గోధుమతో నేను తృప్తిపరుస్తానన్నావు ఆయన. సరిహద్దులో సమాధానం కలిగజేయండి. సమాధానమే కర్తవ్య అయ్యాను తండ్రి, అల్లరి కర్తవ్య కాదు ఆయన. ప్రతి ఒక్క కుటుంబంలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో జీవితంలో సమాధానం కలిగజేసి గొప్ప కార్యం జరిగించమని. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి సమాధానం కలిగజేయమని, మంచి ఆరోగ్యం తెచ్చేయమని. ఎవరికి వివాహం కాలేదో వాళ్ళకి వివాహ సంబంధాలు సమకూర్చమని ఇప్పుడే నాయన. ఎవరికి ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు యేసుక్రీస్తు నామములో మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకును కాక తండ్రి. ఒక అద్భుతం మిరకల్స్ చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. సహాయం తెచ్చేయమని వీడియో చూసి ఆమె వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.